మీరందరూ తెలుసుకోవాల్సిన కొన్ని మైండ్ బ్లోయింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, పచ్చిపప్పు ఉల్లిపాయతో తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇందులో ఫైబర్ బాగా ఉంటుంది. ఇది ఇంటెస్టైన్ తో జాగ్రత్తగా టాక్సిన్స్ ను బయటికి తెస్తుంది. అలాగే ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్స్ లివర్ లో డెటాక్స్ ఎంజైమ్స్ ను యాక్టివ్ చేస్తాయి. ఇవి కలిసినప్పుడు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా స్కిన్ గ్లో వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, రోజు ఒక పచ్చి బత్తాయి తింటే అసిడిటీ తగ్గిపోతుంది. లెమన్ ఆమ్లంగా ఉంటుంది, కానీ మన బాడీలోకి వెళ్ళాక అది ఆల్కలైన్ గా మారుతుంది. ఇది ఎసిడిటీ, రిఫ్లక్స్, గ్యాస్ వంటి సమస్యలకు నేచురల్ గా సొల్యూషన్ లా పనిచేస్తుంది. మరియు విటమిన్ C2 అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రిడాకిల్స్ ను తుడిచిపెడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీలో ఎంతమందికి బియ్యపు నూనె తెలుసు? రైస్ బర్న్ ఆయిల్. ఇందులో ఓరైజోనల్ అనే ఒక రేర్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీలో ఎంతమందికి నువ్వుల పొడి తెలుసు? ఆ నువ్వుల పొడిని మన అన్నంతో కలిపి తింటే అది మన బాడీకి ఎంతో మంచిది. ఈ నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం అండ్ గుడ్ ఫ్యాట్స్ అయితే ఉంటాయి. ఇది బోన్స్ ని బలంగా ఉంచుతుంది. ఎస్పెషల్లీ అండ్ ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పల్లెటూరులోని మన తాతయ్య, మన నాన్నమ్మ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారంటే కారణం ఇవే. ఫ్యాక్ట్ నెంబర్ 5, పుదీనాతో వేసే చట్నీ కేవలం రుచికే కాకుండా అది నేచురల్ గా మన బాడీకి కూలింగ్ సిస్టమ్ లా పనిచేస్తుంది. ఈ పుదీనాలో మెంథాల్ ఉంటుంది. ఇది డైజెషన్ ని చాలా స్మూత్ చేస్తుంది. అలాగే బాడీ ఇంటర్నల్ హీట్ ని కూడా తగ్గిస్తుంది. సమ్మర్ లో వచ్చే తలనొప్పి, గ్యాస్, మలబద్ధకం అన్నిటికీ కూడా ఇది ఒక ఆయుర్వేదిక్ షార్ట్ కట్ లాంటిది. తక్కువ ఖర్చు, పెద్ద ప్రయోజనం. మీరు నా వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీరు కొన్ని కొత్త విషయాల్ని తెలుసుకున్నారు, అంటే మీరు ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకవేళ కొత్త వాళ్ళు కనుక అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, పుదీనాలో ఉండే మెయిన్ కూలింగ్ కెమికల్ ఏది? ఆప్షన్ ఏ సిట్రిక్ యాసిడ్, ఆప్షన్ బి మెంథాల్, ఆప్షన్ సి థైమాల్, ఆప్షన్ డి క్లోరోఫిల్. కామెంట్లో మీ ఆన్సర్ చెప్పండి, చూద్దాం ఎంతమందికి నిజంగా తెలుసో. మీరు ఇచ్చే ఈ వాల్యుబుల్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నన్ను ఇంకా 1000 రెట్లు పనిచేసేలా చేస్తాయి.